రేపు 2 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. మా 2 రాజ్యసభ సీట్లో ఒకటి పెద్దలు ప్రభుత్వ సలహాదారులు వేము నరేందర్ రెడ్డి గారికి కేటాయించాలని నేను కాంగ్రెస్ పార్టీని, పెద్దలు రాహుల్ గాంధీ గారిని మరియు సోనియా గాంధీ గారిని, ఖార్గే గారిని, ప్రియాంక గాంధీ గారిని మరియు మహేష్ కుమార్ గౌడ్ గారిని, సీఎం రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతున్నాను. ఎందుకంటే వెంటనే మరి ఒక రాజ్యసభ సీటు వేము నరేందర్ రెడ్డి గారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మొన్న అధికారంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి రేవంత్ రెడ్డి గారి కృషి ఎంత అవుతుందో ఆ కృషితో పాటు మరి వేము నరేందర్ గారు ఇచ్చిన సలహాతో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. కనుక వారి సేవలు మరెన్నో మనకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఉండి మళ్లీ అధికారం రావాలంటే వారి సేవలు తప్పనిసరి కనుక తప్పకుండా రాజ్యసభ సీట్ ని మరి వేము నరేందర్ రెడ్డి గారికి ఇవ్వాల్సిందని కోరుతున్నాను. అదేగాక మరి గతంలో చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి పాదయాత్ర ఎంత చేసినప్పటికీ కూడా అప్పుడున్న కేవీపీ రామచంద్రరావు గారి యొక్క సలహాలతోనే 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం జరిగింది. అప్పుడు రాజ్యసభ సీటు మరి కేవీపీ రామచంద్రరావు గారికి అప్పుడున్న అధిష్టానం కాంగ్రెస్ ఇవ్వడంతో మరి అప్పుడు 2 సార్లు అధికారం తీయడం జరిగింది. ఇప్పుడు మరి 2వసారి కూడా అధికారం రావాలంటే ఖచ్చితంగా మరి వేము నరేందర్ రెడ్డి గారికి రాజ్యసభ సీట్ ఇవ్వాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని మరి పెద్దలందరినీ నేను వేడుకుంటున్నాను.